ఇక ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ పోలవరం చేపట్టింది. పోలవరంలో సీఎం పర్యటిస్తున్నారు. గతంలో ప్రతి సోమవారం పోలవరం వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేస్తున్నారు. పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. అలాగే ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. స్పిల్వే పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాంను పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు పోలవరంలో ఎంత మేరకు పనులు జరిగాయో ఒక్కసారి పరిశీలిస్తే హెడ్ వర్క్స్ 72.63% పూర్తయ్యాయి. రైట్ మెయిన్ కెనాల్ పనులు 92.75%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07% జరిగాయి. భూసేకరణ పునరావాసం విషయానికి వస్తే 22.55%, ప్రాజెక్టులో అన్ని పనులు కలిపి 49.79% పూర్తయ్యాయి. ఇక స్పిల్ ఛానల్ పనులు 88% పూర్తి కాగా అప్రోచ్ ఛానల్ పనులు 79% జరిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పోలవరం పర్యటనకైతే చంద్రబాబు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మల్లికార్జున్? కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఏదైతే అందులో మొదటిగా ఏదైతే ఉందో జీవనది రెండు ప్రాజెక్టులు, ప్రధాన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, దాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించాలనే ఉద్దేశంతో కూడా ఇటు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, ఎందుకంటే 2019కి ముందు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేందుకు కూడా 70% పనులు అయితే పూర్తవడం జరిగింది. మిగతా ఇప్పటి వరకు అయితే చూసుకుంటే మనం 72% మాత్రమే పనులు అనేది పూర్తి రావడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా అయితే 2% పనులు మాత్రమే పూర్తవడం జరిగింది. ఎందుకు ఇంత స్లోగా డిలేగా నడవడం అనే దానిపైన కూడా సమగ్రంగా అయితే రివ్యూ చేయబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం విధంగా చూస్తే 2019కి ముందు దయాపం వాల్ అనేది నిర్మాణం అయిపోయిన పరిస్థితి ఉంది. దాంతో పాటు కాపర్ డ్యాము, జూ కాపర్ డ్యాము నిర్మాణ పనులు పడుతుంది. అలాగే సంబంధించి గేట్లు ఒకటి మినహా కూడా జరిగింది. 2019 తర్వాత స్పిల్వేలో ఉన్న గేట్లు నిర్మాణం అనేది పూర్తి. ఈ 2% పనులు అనేది స్పిల్వేలో సంబంధించిన పనులు మాత్రమే పూర్తి